ధ్యానం చేసుకుందాం. तो आइए परमेश्वर के वचन को ध्यान करते हैं। మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. तो हम नीति वचन का ध्यान करते रह रहे थे। 10వ అధ్యాయము 9వ వచనం లాస్ట్ టైం లో జ్ఞాపకం చేసుకున్నాము. तो 10वें अध्याय का 9वां वचन का ध्यान कर रहे थे। సో దేవుడు చాలా క్షుణ్ణంగా చాలా విపులంగా మనకు అర్థమయ్యే రీతిలో యథార్థులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాన్ని గురించి, నీతిమంతులకు కలిగే ఆశీర్వాదాల గురించి విన్నాము. तो परमेश्वर ने बहुत ही अच्छे से हमें, अगर खराई में जिएंगे तो कैसे जी सकते हैं, हमें दुष्टों की मार्ग से, टेढ़ी चाल से हमें कैसे दूर रहना चाहिए, इस विषय में परमेश्वर ने हमसे बात कराया था। ఒకవేళ కుటిలమైన ప్రవర్తన ఉంటే కూడా అది కూడా దేవుడు బయలుపరుస్తాడు అనేది మనకు అర్థమైంది. तो टेढ़ी चाल से भी हमें कैसे दूर, टेढ़ी चाल चलते हैं तो हम कैसे प्रकट हो जाते हैं, ये भी परमेश्वर ने हमें बताया है। కానీ మనుషులకే అర్థమైనప్పుడు దేవునికి ఇంకెంత బాగా అర్థమవుతుందో జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాం. जब मनुष्य को ही जब पता चल जाता है वो टेढ़ी चाल चल रहा है तो परमेश्वर को और अच्छे से पता चल जाता है करके हमने इस बारे में बात करी थी। కాబట్టి దేవునికి భయపడి మరి ఆ యొక్క కుటిల ప్రవర్తన విడిచిపెట్టుకోవాలని విన్నాము. तो परमेश्वर का भय मानते हुए उस टेढ़ी चाल से हमें दूर रहना चाहिए करके हमने एक बात करी थी, सुनी थी। అలాగే 10వ వచనం గురించి ధ్యానం చేసుకుందాం. तो आइए ऐसे ही 10वें वचन को ध्यान करते हैं। 10వ అధ్యాయము 10వ వచనము సామెతల గ్రంథము. नीति वचन का 10वां अध्याय का 10वां वचन। కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతూ నశించును. जो नैन से सहन करता है उससे औरों को दुख मिलता है। ఇక్కడ పనికి మాలిన వదరబోతు నశించునని 8వ వచనములో చివర్లో కూడా చూసాము. तो यहाँ पे जो है बकवादी और मूढ़ है वो पछाड़ खाता है बताया है, वही 8वें वचन में भी बताया गया था। అదే మాటని ఇక్కడ 10వ వచనములో కూడా 2వ లైన్ లో చూస్తున్నాం. तो यही बात जो 10वें वचन के दूसरे लाइन में भी बताया गया है। ఈ కనుసైగ చేసేవాడు వేద పుట్టించునంటే వీడు కూడా ఒక కుటిల వర్తనుడు, కుటిలమైన ప్రవర్తన కలిగిన వాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. तो ये जो नैन से सहन करता है वो भी एक तरह से टेढ़ी चाल चलने वाला व्यक्ति है करके बताया गया है। అంటే ప్రత్యక్షంగా యథార్థంగా అయితే మాట్లాడాడు కానీ प्रत्येक रूप से तो बात नहीं करता है, सीधे मुंह तो बात नहीं करता है। కనుసైగ ద్వారా ఇతరుల గురించి చెప్పాలని చూస్తాడు. అంటే బయట తను మాత్రం తప్పించుకుంటూ చెప్పాలని చూస్తాడు. तो वो कैसे नैन से सहन करके, जैसे आंखों से ही बात करता है, ऐसे इशारों से बात करता है, मतलब अपने आप को बाहर नहीं दिखाता, इस तरह से रहता है वो। అంటే ఇది కూడా కుటిల ప్రవర్తన అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. तो ये भी जो है टेढ़ी चाल है करके हमें पता चलता है। కాబట్టి ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు వ్యధ పుట్టిస్తారు, ఇతరులకి బాధకరంగా ఉంటారు అని చెప్తున్నాడు. तो ऐसा जिसका व्यवहार होता है वह दूसरों को दुख देता है करके बताता है। అందుకే హిందీలో చక్కగా ఈ మాట రాశాడు. तो हिंदी में इसलिए बहुत ही अच्छे से लिखा है इस बात को। అలాంటి మనిషి ఇతరులకు దుఃఖము కలుగ చేస్తాడు అని. तो जो ऐसा व्यक्ति है वह औरों को दुख देता है। అదే మన తెలుగులో అయితే వ్యధ పుట్టిస్తాడు ఏంటి, ఇంకా భారంగా రాస్తున్నాడు ఆ మాటని. तो तेलुगु में जो बात वर्ड लिखा है मतलब दुख से भी बहुत ज्यादा होता है, जो स्पष्ट रूप में हिंदी लिखा जाता है ऐसा वर्ड है वो तेलुगु में। అంటే ఎంతగానో, అంటే మనమేమో ఇతరులకు తెలియకుండా వాళ్ళ గురించి మనం చెప్పుకునే విషయాలు సైగలతో చెప్పుకుంటున్నాము. तो हम कैसे बात करते हैं कि सामने वाले को पता न चले कि आंखों से बात करते हैं। అంటే మనము ప్రకటించబడకూడదు, నా దగ్గర సరైన ప్రవర్తన లేదు అనేది ప్రకటించబడకూడదన్న జాగ్రత్తతో ఈ తప్పుడు పని చేస్తున్నాం. तो जो टेढ़ी चाल चलता है ज्यादातर वो क्या करता है, आंखों से इसलिए बात करता है कि मेरे अंदर की जो भावना है वो सामने वाले को पता नहीं चले करके अपने आंखों से बात करते हुए टेढ़ी चाल चलते हैं। కానీ దానివల్ల ఇతరులకు దుఃఖము వ్యధ పుట్టించే విధంగా ఉంటుంది ఈ విషయం అనేది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. तो वो जो उनका व्यवहार है सामने वाले को दुख देता है करके ही परमेश्वर हमें ये वचन बताता है। అందుకే ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, ఇలాంటి పనికి మాలిన వారు వదలబోతు వీళ్ళు నశిస్తారు అంటున్నాడు. तो फिर से परमेश्वर बताता है कि ऐसे लोग जो बकवादी और मूढ़ है वह पछाड़ खाता है। అంటే వీళ్ళని ఏమనాలంటే పనికి మాలిన వారని ఇది మన బైబిల్ గ్రంథంలోని బైబిల్ రకంగా తిట్టులు అనమాట, మంచి మంచి తిట్లు ఇవి. तो ये काम चोर बोल सकते हैं एक तरह से, बाइबल में बहुत अच्छे अच्छे निकम्मा और काम चोर बोलते हैं, ऐसे अच्छे अच्छे वर्ड है बाइबल में। అంటే ఈ పనికి మాలినాడు అంటే మనం అంటాం కదా, ఎవరినైనా కోపం వచ్చిన పనికి మాలినాడు అది కాదు ఇది అని అంటాం కదా.
बोलते हैं ना, अरे काम चोर ये नहीं है वो है करके हम उसको समझाते हैं ना, అంటే ఏ పనికి కూడా పనికి రారు వీళ్ళు. मतलब ये किसी काम के लिए भी काम नहीं आते, అంటే ఎందుకంటే కనపడతారు ఒక రకంగా, చేస్తారు ఒక రకంగా కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారు అనేది మనుషులకు అర్థం కాదు. क्योंकि हम ऐसा बोलते हैं क्योंकि वो दिखते एक है और काम कुछ और करते हैं, इसलिए हम उन्हें ऐसे पुकारते हैं। కాబట్టి వీళ్ళు ఎందుకు పనికి రాని వారని, అలాంటి వారు నశిస్తారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. तो परमेश्वर का वचन कहता है कि ऐसे लोग जो है मूढ़ है और वो बकवादी करने और टेढ़ी चाल चलने वाले हैं, వాళ్ళు నశిస్తారు. वो नाश होंगे, ఎందుకంటే ఇది దుష్టుని పని, మంచి వాళ్ళ పని కాదు కదా. क्योंकि ये जो काम है उनका वो दुष्ट का काम है, अच्छा काम नहीं है। అందుకే ఇక్కడ చూడండి 6వ అధ్యాయము మనం ఇంతకుముందు కూడా ధ్యానం చేసుకున్నాము. 13వ వచనంలో చూస్తే तो यहाँ पे नीति वचन 6వ అధ్యాయము 6वां अध्याय नीति वचन 13వ వచనంలో చూస్తే 13 वचन देखेंगे तो వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. वह नैन से सैन और पाँव से इशारा और अपनी उंगलियों से संकेत करता है। ఎవరంట ఇతను? वो कौन है? 12వ వచనంలో చూస్తే పైన तो इसी के ऊपर 12वें वचन में देखेंगे तो కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. ओछे और अनर्थकारी को देखो और वह टेढ़ी टेढ़ी बातें बकता फिरता है। అంటే ఈ కుటిలమైన మాటలు మాట్లాడేవాడు, ఈ పనికి మాలిన వాడు దుష్టుడనై ఉండి ఇలాంటి చేష్టలు చేస్తాడంట. కనుసైగ చేయటం, లేకపోతే వేళ్లతో గురుతులు చూపటం, కాళ్ళతో సైగ చేయటం చేస్తాడట. जो बकवादी और मूढ़ है, जो वो किस तरह से बातें करता है, पाँव के इशारों से, आंखों से या उंगलियों के इशारों से बात करता है। అంటే ఏంటంటే ఎదుటి వారిని సరిచేయాలన్న ఆలోచన అందులో లేదు. मतलब सामने वाले को ठीक करने का सोच उसके अंदर नहीं है। అలాగే కాకుండా ఇతరుని యొక్క తప్పులు ఇంకొకళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, తను దాచుకుంటూ. वो अपने आप को बचाते हुए सामने वाले की गलतियां फिर एक दूसरे को बताने की कोशिश में लगा रहता है। అంటే ఇతరులు వెక్కిరించిన విధంగా ప్రవర్తిస్తున్నాడు. मतलब सामने वाले को चिढ़ाने की तरह रहता है। కాబట్టి ఇలాంటి ప్రవర్తన కూడా పనికిమాలిన వారి ప్రవర్తన. तो जो उनका ऐसा जो व्यवहार है वो बिना काम का, ये निष्काम है, उसका कोई काम का नहीं है, निकम्मा है वो। అందుకే ఇది దుష్టుడు చేసే పని, దుష్టుడు అని కూడా రాస్తున్నాడు, మనం చదివాం ఇప్పుడు. तो यहाँ देखा है आपने कि यहाँ पे वो दुष्ट करता है ऐसे काम। పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు ఇలాంటి వాడు అంటున్నాడు. तो बोलते हैं वो है बकवादी और मूढ़ है करके बताया गया है। కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు అలాంటి దుష్టతను, అలాంటి పనికి మాలినతనాన్ని అన్ని విడిచిపెట్టుకుని వచ్చాం కదా. तो जो परमेश्वर के पास आता है वह जो निकम्मा जो है, वो दुष्ट कार्य जो है, उन सबको छोड़ के ही तो आया है परमेश्वर के पास। అయితే ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం. अगर हम परमेश्वर के पास आने के बाद भी हमारे अंदर ऐसा ही व्यवहार हो तो हमारे को ये बहुत सोचने की बात है। అందుకే కదా 9వ వచనంలో అన్నాడు, तो इसलिए 9वें वचन में कहा है ना, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. जो खराई से चलता है वह निडर होके रहता है। కానీ ఇక్కడ పనికి మాలిన వాడు కనుసైగతో చేస్తాడు, కానీ యథార్థత అతనులో లేదు కాబట్టి పైకి కూడా మాట్లాడలేడు. तो ये जो है टेढ़ा चाल चलने वाला जो है, खराई से तो चलता नहीं है और आंखों से, अपने आंखों से इशारे करते हुए चलता है। కాబట్టి ఈ సైగలు చేసేవాళ్ళు వెదట పుట్టించే వాళ్ళు మాత్రమే కాకుండా जो ये इशारों में बात करते हैं, ये गलत बात करते हुए ही नहीं, దుఃఖం పుట్టేవాళ్ళు కాకుండా मतलब दुखित, सामने वाले को दुखित देते हुए ही नहीं, వీళ్ళు చెడ్డ ప్రవర్తన కలిగిన వారు, ये बुरी चाल चलने वाले हैं, యథార్థత లేని వారు. उनके अंदर खराई है ही नहीं। మనం అనుకుంటాం ఏదో మనకి అలవాటైపోయినాం కదా, పుట్టుకతోనే పాపులం కాబట్టి అలవాటైపోయిన కార్యాలు కొన్ని చేస్తూ ఉంటాం. तो हम पैदाइशी ही पापी हैं, तो हमारे अंदर तो कुछ ना कुछ गलतियां तो होती ही रहती हैं, आदत के तौर पे। అందుకే మనము కూడా అలాంటి లక్షణాలు కొన్ని చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకోకుండా వాటిని ఇంకా కొనసాగిస్తూ ఉంటాం. तो हमारे अंदर ऐसे लक्षण है कि इन छोटी छोटी चीजों को हम ध्यान नहीं देते और उसको और ज्यादा करते रहते हैं। అలాంటప్పుడు ఎదుటి విశ్వాసి, మన దగ్గర నేర్చుకోవాలని వచ్చిన విశ్వాసి, तो हम ऐसा कोई विश्वासी जो हमसे सीखने के लिए आता है, ఇలాంటి వ్యవహారాలు మన దగ్గర ఉన్నాయి అనుకో, अगर ऐसा व्यवहार हमारे अंदर रहेंगे तो ఆయన ఏమైనా నేర్చుకోగలుగుతాడా? तो नए लोग जो है वो कुछ सीख पाएंगे क्या हमें देख के? ఇంకా వాళ్ళు బాధకు గురి అవుతారు. तो वो और दुख के उसमें चले जाएंगे। కాబట్టి యథార్థవంతుడు నిర్భయంగా ప్రవర్తిస్తాడు. ఈ సైగ చేసేవాడిలో యథార్థత లేదు కాబట్టి వీడు సైగలతోనే మాట్లాడతాడు.
जो खराई से चलता है वो निडर होके चलता है, जो इशारों में बात करता है वो बस इशारों में ही चलता रहता है। మనం అనుకుంటాము ఎవరు చూడకుండా చెప్పుకోవడం తప్పు కాదులే అనుకుంటున్నాం. हम लोग सोचते हैं अगर कोई देख रहा नहीं है और हम इशारों में बात करें तो कोई नहीं देख रहा, ये कोई गलत नहीं है। కానీ ఇందులో ఏమర్థం అవుతుందంటే तो इसमें क्या हमें समझ में आ रहा है మనం कि యథార్థంగా ప్రవర్తించలేకపోతున్నాం కాబట్టి ఆ సైకిల్ చేయటాన్ని సహారాగా తీసుకుంటున్నాం. तो हम खराई से तो चल नहीं पा रहे और हम सहारा ले रहे हैं, इशारों का सहारा ले रहे हैं। కాబట్టి మనలో యథార్థత లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. तो इससे पता चलता है कि हमारे अंदर खराई से चलने का है ही नहीं, स्पष्ट रूप में पता चल रहा है। కానీ దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థవంతులుగా ఉంటేనే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండగలుగుతాం. तो परमेश्वर जो है खराई से चलता है, तो हम भी अगर खराई से चलेंगे तभी उनसे हमारा संबंध बना रहेगा। కాబట్టి మనము అలాంటి వ్యవహారం కలిగి ఉండకూడదు. तो हमें ऐसे व्यवहार में नहीं रहना चाहिए। ఇక్కడ కీర్తనకారుడు కూడా 35వ కీర్తన గ్రంథంలో చూస్తే तो यहाँ पे भजन संगीता 35 में देखेंगे तो ఇక్కడ దావీదు ఆ ఎవరైనా కన్ను గీటినప్పుడు అంటే సైగలతో మాట్లాడితే ఎదుటివాడికి కలిగే దుఃఖాన్ని ఇక్కడ చెప్తున్నాడు. तो यहाँ पे जो भजन संगीता 35 अध्याय में बताया है कि अगर कोई इशारे में बात करता है तो दावीद बता रहा है कि सामने वाले कितना दुख झेलते हैं। అందుకే అది అనుభవిస్తూ దావీదు ఈ మాటలు రాశాడు. उसका अनुभव करते हुए दाऊद ने बताया है। यहाँ पे 35వ కీర్తన గ్రంథము 35 भजन संगीता 19వ వచనంలో చూస్తే 19 वचन में देखेंगे तो నిర్హేతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. मेरे झूठ बोलने वाले शत्रु मेरे विरुद्ध आनंद न करने पाए, जो आकरण मेरे बैरी हैं वे आपस में नैन से सहन न करने पाए। వాళ్ళు నా విషయంలో అలా ఉండకూడదు అని ప్రార్థన చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. तो देखो दाऊद प्रार्थना करता है कि वो ऐसे मेरे विषय में ऐसे ना रहे करके। చూడండి అంటే ఎంత వ్యధ పుట్టినిస్తుందో ఎదట్ల విషయంలో మనం ఇలా సైగలు చేసి మాట్లాడుకోవటం. तो हमें कितना दुख होता है कि जब सामने वाला इशारा में बात करता है तो, ఎందుకంటే నోటితో వచ్చేదైతేనేమో అందరికి వినిపిస్తుంది. क्योंकि मुंह से निकलने वाली बात तो सबको सुनाई देती है। ఏంటి నన్ను ఇలా అన్నావు అని ఎవరన్నా అడగటానికి కూడా అవకాశం ఉంటది. तो कोई पूछ भी सकता है कि आपने मुझे ऐसे क्यों बोला करके उनका बोल सकते हैं वो। కానీ ఈ సైగతో మాట్లాడినప్పుడు దానికి ప్రూఫ్ ఏం కనపడదు కదా. तो इशारे में बात करेंगे तो उसका कोई प्रूफ नहीं रहेगा ना। అందుకే ఎవరైనా ఏందమ్మా నన్ను గురించి నువ్వు ముఖం ఇలా పెట్టావు ఇలా సైగ చేసావు అన్నావు అనుకో, तो हम अगर किसी को अगर कोई इशारे में बात कर रहा है उससे पूछे कि क्या आप ऐसे क्यों रखा है, आपने अगर पूछ लिया तो నేను ఎక్కడన్నా నేను అలా చేయలేదంట వెంటనే. जो इशारे में कर रहा था अगर उससे पूछे तो वो कहेगा नहीं मैंने क्या करा, मैंने तो कुछ नहीं करा। అంటే తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కనుసైగ చేసే వ్యవహారాన్ని అలవర్చుకున్నాం కాబట్టి అది తప్పు. तो अपने आप को बचाने के लिए ये इशारों में बात करना, आंखों से बात करना ही गलत है। దాన్ని సహాయంగా చేసుకున్నాం కాబట్టి అది తప్పు. उसको अपना सहारा बना लिया, ये चीज गलत है। కాబట్టి మనలో యథార్థత లేదు అనే ఈ చిన్న విషయం మనకు చెప్తుంది ఏంటంటే మనలో యథార్థత లేదు. तो ये जो छोटी सी बात जो है हमें क्या बताते हैं कि हम खराई से नहीं चल रहे हैं। అలాగే మనం తప్పించుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. तो हम उस चीज से अपने आप को बचा रहे हैं तो ये अच्छी चीज नहीं है। కాబట్టి అలాంటి ఉద్దేశాలు గాని అలాంటి అలవాట్లు గాని మనలో ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెడదాం. तो ऐसी सोच और ऐसी आदत हमारे अंदर हो तो हम उसको अपने अंदर से निकाल दे। అలాంటి వారితో ఇతరులకు దుఃఖం కలిగిస్తుంది కాబట్టి మనం ఇతరులు దుఃఖపరిచే వారిగా ఉండొద్దు. तो ऐसी चीजें सामने वाले को दुख देती है तो ऐसी दुख देने वाली चीज हमारे अंदर नहीं होनी चाहिए। నీతిమంతుడు ఎలా ఉండాలని సామెతల గ్రంథం పదే పదే ఘోషిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. तो नीति वचन जो है हमें बार बार धर्मी जन कैसे रहना चाहिए करके बता रहा है। అలాగ మనం ఉండాలి. ऐसे हमें रहना है। అందుకే చూడండి 11వ వచనంలో तो ऐसे ही देखिए 11वें वचन में, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే नीति वचन 10वें अध्याय के 11वें वचन में देखेंगे तो నీతిమంతుని నోరు జీవపు ఊట. धर्मी का मुंह तो जीवन का सोता है। అంటే ఈ నీతిమంతుడు యథార్థవంతుడు. तो ये जो धर्मी लोग है ये धार्मिकता में चलता है, खरा है। ఇతను యథార్థంగా ప్రవర్తిస్తాడు. तो ये खराई से चलता है। ఇతను యథార్థంగా మాట్లాడతాడు. तो ये खराई रूप से बात करता है। కాబట్టి ఇతను నీతిమంతుడు. तो ये जो धर्मी है ఇతను మాట్లాడితే అది జీవపు ఊటగలా ఉంటదట.
अब जो धर्मी है वो कहते बात हैं कि करेगा मुंह तो जीवन का सोता है उसका। అంటే అతను మాట్లాడటం ఇతరులకి జీవాన్ని కలిగించే విధంగా ఉంటది तो धर्मी लोग जब बात करता है सामान्य वालों को एक जीवन देने वाली बात होती అంటే है। మన మాటలు ఇతరుల్ని ప్రభువులో ప్రేరణ కలిగించి జీవాన్ని ప్రసాదించే విధంగా ఉండాలి तो हमारी जो बातें हैं कि परमेश्वर के राज्य में आगे जाने वाली होनी चाहिए। ఇతరులను ప్రేరేపణ కలిగించే వాళ్ళలాగా तो ఉండాలి सामने वाले को एक प्रेरणा मिले वाली होनी चाहिए। అంతేగాని కనుసైగ చేస్తూ ఇతరులకు వెద పుట్టించే విధంగా ఉండకూడదు तो नैनों आंखों से से बात करते हुए इशारे में बात करने में नहीं रखना चाहिए, అది ఇతరులకు దుఃఖం కలిగిస్తుంది కాబట్టి क्योंकि वो सामने वाले को दुख देती है। అయితే నువ్వు యథార్థంగా ప్రవర్తించు तो आप खराई से चलिए। నీతిమంతుడిలా నువ్వు ఉంటే గనుక अगर आप धर्मी से रहेंगे तो నీ నుండి వచ్చే మాటలు ఇతరులకి మేలు కలిగిస్తాయి గాని బాధ కలిగించవు आपके अंदर से जो निकलती है बातें वो सामने वालों के लिए अच्छा ही होगा, बुरा नहीं होगा, బాధ కలిగించవు उनको दुख नहीं देगा మేలు కలిగిస్తాయి और భलाई. भलाई होगा उनके साथ। అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తిహీనుల నోరు బలత్కారము మొరుగుపరచును అని ఉంది 11వ వచనంలో కింద तो చూస్తే यहाँ पे 11वें वचन में देखेंगे तो परंतु उपद्रव दुष्टों का मुंह छा लेता है। ఆ భక్తిహీనుల నోరు ఎలా ఉంది బలాత్కారం వాళ్ళ నోట్లో దాక్కుని ఉంది तो जो दुष्टों का मुंह है उनके अंदर उपद्रव भरा हुआ है। కానీ నీతిమంతుల్లోనైతే జీవము కూడుకున్న జీవం ఉంది నీతిమంతుల్లో तो धर्मी के अंदर जो है एक जीवन देने वाली सोता है। కాబట్టి మరి నీతిమంతుడు మాట్లాడితే ఇతరులకు మేలు तो अगर धर्मी लोग अगर बात करेंगे उनके लिए भलाई होगा। అందుకే నీతిమంతుని గురించి సామెతల గ్రంథములో చాలా చాటులు రాశాడు రాజని సొలొమోను तो धर्मी लोगों के बारे में नीति वचन में बहुत से जगह लिखा है राजा सोलोमन ने। 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే तो नीति वचन 3 अध्याय का 18వ వచనంలో 18 చూస్తే, वचन में देखेंगे तो దేవుని వాక్యాన్ని అవలంబించే వారందరూ నీతిమంతులు जो परमेश्वर के वचन के अनुसार चलते हैं वो धर्मी लोग हैं। వాళ్ళు ఒక జీవ వృక్షం లాంటి వాళ్ళట तो वो एक जीवन के वृक्ष की तरह है। అంటే ఒక వృక్షం ఉందంటే దానికి మరి శాఖలు ఉంటాయి ఆకులు ఉంటాయి పూలు పళ్ళు అన్ని ఉంటాయి ఒక జీవ వృక్షం అంటే ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చేది जो एक जीवन देने वाला वृक्ष होता है उसके अंदर फूल होते हैं और फल होते हैं और अच्छे अच्छे पत्ते भी होते हैं। అంటే ఎంతో మందికి ఆశ్రయాన్ని కలిగించేది तो वो बहुत से लोगों को आश्रय देता है। అంటే అందుకే ఈ నీతిమంతుడు జీవమును కలిగించేవాడు तो ये जो धर्मी इंसान है वो एक जीवन देने वाला इंसान है। ఇక అంతేకాకుండా यहाँ इतना ही नहीं, ఈ 11వ అధ్యాయము సామెతలు 30వ వచనంలో చూస్తే तो नीति वचन 11वें अध्याय का 30वें वचन में देखेंगे तो వీరంట ఇతరులను రక్షిస్తారంట జీవ వృక్షమే కాకుండా వీళ్ళు ఇతరులను రక్షిస్తారు అంటున్నాడు वो जीवन का वृक्ष ही नहीं देते और लोगों को बचाते भी हैं। అలాగే 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే तो ऐसे ही 13वें अध्याय का 11वें वचन में देखेंगे, 14వ వచనంలో 14वें वचन में देखेंगे तो నీతిమంతుల నోరు జీవపు ఊట అంటున్నాడు बुद्धिमान की शिक्षा जीवन का सोता है। అంటే నీతిమంతుడు ఎవరు धर्मी इंसान कौन है? తన బుద్ధిని మార్చుకున్నవాడు वो उसने अपने अपने बुद्धि को बदल दिया है। ఆ దేవుని చిత్తమైన పరిశుద్ధతను కలిగిన వాడు जो परमेश्वर जैसा चाहता है उस तरह उस रास्ते में चलने वाला है। కుటిలమైన మాటలను విడిచిపెట్టిన వాడు जो दुष्ट बातें बोलता है उससे छोड़ने वाला बना है। అలాగే ఈ కనుసైకలు చేసి ఇతరుల బాధ పెట్టడం అనేది విడిచిపెట్టుకున్నవాడు जो इशारों से बात करता है, आंखों से बात करता है, ऐसी चीजों को वो छोड़ के आया हुआ है। కాబట్టి నీతిమంతులు तो देखिए जो धर्मी है, ఈ లోకంలో మనుషుల్ని సన్మార్గంలో నడిపిస్తారు तो धर्मी लोग जो है इस दुनिया के लोगों को अच्छे मार्ग में चलाता है। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత इस दुनिया को छोड़ने के बाद भी అనంత జీవంలోకి వెళ్లే దాని విషయం నేర్పుతారు ఇతరులకి अनंत जीवन में जाने के लिए भी उनको सिखाते हैं। అంటే నీతిమంతుడు ఏం చేస్తాడు तो यहाँ पे जो धर्मी लोग हैं क्या करते हैं? ఇతరులకి మంచి మార్గం నేర్పుతాడు మంచి ఉపదేశాన్ని ఇచ్చి तो बहुत ही अच्छा उपदेश देके अच्छे मार्ग में ले जाता है। అంటే భూమి మీద కూడా ఆశీర్వాదకరమైన పద్ధతులతో కూడిన విషయాలు నేర్పుతాడు तो ये धरती में भी लोगों को आशीर्वाद मिले ऐसे ही बातें उन्हें बताता है। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, పరలోక రాజ్యం అంటే ఈ జీవం ముగించిన తర్వాత ఎలా ఉండాలో అది కూడా నేర్పుతాడు నీతిమంతుడు तो इस दुनिया में रहते हुए जब हमारा जीवन अंत हो जाएगा तो स्वर्ग राज्य में भी कैसे जीना है वो सिखाता है धर्मी इंसान। అందుకే అన్నాడు నీతిమంతుడు నోరు జీవపు ఊట అని तो इसलिए बताया गया कि धर्मी का जो मुंह है वो जीवन का एक सोता है। అంటే తనలో ఉన్నది ఆ ఊట ఇతరులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తన ప్రవర్తన పద్ధతి ఆలోచనలు ఉంటాయి
जो धर्मी इंसान के जो अच्छा है, जो उसकी बातें है, वह दूसरों को भी अच्छे से बताने वाला होता है उसका व्यवहार। కాబట్టి జీవాన్ని తను కలిగి ఉన్న జీవాన్ని ఇతరులకు కూడా అందించగలిగిన స్థితి కలిగి ఉంటాడు నీతిమంతుడు. तो धर्मी इंसान जो है दूसरों को भी अच्छा जीवन दे, ऐसा व्यवहार होता है धर्मी इंसान के अंदर। కాబట్టి నీతిమంతులకి అనేక విధాలైన ఆశీర్వాదాల గురించి దేవుడు చెప్పాడు. तो जो धर्मी लोग हैं उनके लिए बहुत से आशीर्वाद है करके बताया गया है। దేవుడు వాళ్ళకి ఎలా తోడుగా ఉంటాడో కూడా చెప్పాడు. परमेश्वर कैसे उनके साथ रहता है ये भी बताया है। నీతిమంతులుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలన్నిటి గురించి కూడా ఇంతకు ముందు కూడా విన్నాం. तो धर्मी रहने से हमें जो आशीर्वाद मिलेगा उसके बारे में भी हमने पहले भी सुना है। ఇక చూడండి, ఇక్కడ నీతిమంతుని గురించి 10వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే तो यहाँ पे देखिए नीति वचन के 10वें अध्याय के 20वें वचन में देखेंगे तो నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. धर्मी की वचन तो उत्तम चांदी है। ఆ నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటున్నాడు. तो जो धर्मी है उसके वचन जो है बहुत ही उत्तम चांदी है। అంటే వెండి ఎలా మెరుస్తూ ఎంత విలువ కలిగిందిగా ఉందో, तो देखिए चांदी कितना चमकता है और कितना कीमती होता है। అది కూడా ప్రశస్తమైనది. तो बहुत ही उत्तम है। అది అలా ఉంటాడంట నీతిమంతుని నోరు అలా ఉంటదట. तो ऐसे ही धर्मी का जो मुंह होता है ऐसे ही होता है। సో మనం నోరు తెరిస్తే ఎలా ఉంటది? अगर हम मुंह खोलेंगे तो कैसा रहेगा? అంటే మనం మాట్లాడటం మొదలేస్తే अगर हमने बोलना शुरू किया तो కొంతమందిని చూస్తేనేమో कुछ लोगों को देखेंगे तो అమ్మో వాళ్ళతో మాట్లాడేవంటే తగాదా తప్పితే ఇంకొకటి లేదు అన్నట్టు ఉంటది. अरे बाप रे, इनसे अगर बात करेंगे तो लड़ाई के अलावा और कुछ नहीं होता करके रहते हैं। ఇంకో కొంతమందిని కలిసామనుకోండి, अगर कुछ लोगों को छेड़ेंगे तो అమ్మో బూతులు తప్పితే వేరే రావేళ నోటి నుండి బాబోయ్ అంటాం. अरे बाप रे, इनके मुंह से गालियों के अलावा और कुछ आता ही नहीं है कहते हैं। ఇంకో కొంతమందిని చూస్తే और कुछ लोगों को देखेंगे तो అబ్బో వీళ్ళు చాడీలే, వాళ్ళ దగ్గర కూర్చున్న దగ్గర నుంచి ఇతరుల గురించి చాడీలు తప్పితే ఇంకొకటి రావంట. अरे इनके मुंह से हमेशा चुगलियां ही निकलती है, बाप रे इनके पास जाएंगे तो हमारे कान दब जाएंगे करके नहीं जाते हैं। और కొంతమందిని చూస్తే और कुछ लोगों को देखेंगे तो అబ్బో వీళ్ళ దగ్గర లోకపు మాటలు తప్పితే ఒక్కటి కూడా జీవంతో కూడిన దేవుని మాటలు లేవు. अरे इनके पास जाएंगे तो दुनियादारी की ही बातें हैं, परमेश्वर के जीवन के बारे में तो कोई बातें है ही नहीं। అది లోకస్తుల్లో ఉంటే ఈ లక్షణాలన్నీ పర్వాలేదు. तो ये अगर दुनियादारी में रह रहे तो अगर ये लक्षण है सारे तो कोई बात नहीं। వాళ్ళకు దేవుడు మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తాడేమో. तो उनके लिए मन फिराव के लिए परमेश्वर उनको एक मौका देगा। కానీ మనమైతే మారు మనసు పొందాము అని దేవుని సన్నిధికి వస్తున్నాం, మారు మనసు పొందాం. तो हम लोगों ने मन फिराव किया है, परमेश्वर की संगति में आए और मन फिराव कर भी लिया है हमने। కానీ మనం ఇంకా తప్పిపోతూ ఉంటాం కాబట్టి तो हम और भी अपने पैर लड़खड़ाते हैं, इसलिए విశ్వాస విషయంలో భద్రత లేకుండా ఉంటున్నాం కాబట్టి विश्वास के विषय में और भी अपने आप को पूरा सावधान नहीं कर रहे हैं। అందుకే వాక్యం ద్వారా దేవుడు మనం కూడుకున్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు. तो इसलिए परमेश्वर जब भी हम इकट्ठा होते हैं वचन के द्वारा हमसे बात करता है। మేము విశ్వాసమే మారిపోయాము అనుకున్న వాళ్ళ కోసమే బైబిల్. तो हम विश्वासी हैं और हम बदल चुके हैं करके बोलने वालों के लिए ही ये बाइबल है। అంటే ఈ బైబిల్ నమ్మే వాళ్ళ కోసమే ఈ బైబిల్. जो इस बाइबल को मानता है उसी के लिए है ये बाइबल है। కాబట్టి బైబిల్ నమ్ముతున్నామంటే అందులోని మాటలన్నీ మనం నమ్మాలి. जो बाइबल को मानता है उसके अंदर जो बातें हैं वो भी हमें माननी चाहिए। ఈ కుటిల ప్రవర్తన కలిగిన వాడిని వదలబోతున్న దేవుడు నశింప చేస్తానన్నాడు కదా. जो बकवादी है, मूड है, उसको परमेश्वर नाश कर देगा बोल रहा है ना। ఈ వంక టెంకల మార్గాల్లో నడుచుకునే వాళ్ళందరినీ నశింప చేస్తానన్నాడు जो కదా. टेढ़ी मेढ़ी चाल चलता है उनको भी नाश कर दूंगा बोलता है ना। తో నీతిమంతుల్లో ఏమంటున్నాడు? तो धर्मी लोगों को क्या बोल रहा है? నీతిమంతులు ఎలా ఉంటారని చెప్తున్నాడు. धर्मी लोग कैसे रहते हैं करके बता रहा है। మరి మనం ఎలా ఉండటానికి ఇష్టపడాలా? तो हमें कैसे रहने के लिए इच्छुक रहना ఇప్పుడు चाहिए? విశ్వాసులైండి కూడా ఇంకా మనలో అలాంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా? तो हम विश्वासी हैं और हमारे अंदर ऐसे ही कमजोर होने वाली चीजें हैं क्या? ఉంటే ఒప్పుకుని విడిచిపెడదాం. तो ऐसे ही मान के उसको छोड़ दीजिए। ఇంకా చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనములో तो देखिए नीति वचन का 10वें अध्याय का 20वें वचन 21 वचन में నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అంటున్నాడు. धर्मी के वचनों से बहुतों का पालन पोषण होता है। ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటల వల్ల ఇతరుల్ని దేవుల్లో నడిపించే విధంగా ఉంటే నువ్వు నీతిమంతుడివి. तो जो आप बात कर रहे हैं दूसरों को परमेश्वर के रास्ते में चलाने वाला होना चाहिए, तभी आप धर्मी हैं। అలాగే 15వ సామెతల గ్రంథం 28వ వచనంలో చూస్తే तो ऐसे ही नीति वचन 15 अध्याय का 28వ వచనంలో చూస్తే 28 वचन देखेंगे तो నీతిమంతుడి మనస్సు గురించి కూడా రాస్తున్నాడు. तो धर्मी के मन के बारे में भी बताया गया है। మనసు కూడా యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుందంట. धर्मी
धर्मी का मन तो सोचता है कि क्या उत्तर दूं। అంటే మంచి యుక్తమైనది बहुत మంచివి. ही अच्छा उत्तर देने के लिए सोचता है धर्मी। అంటే నీతిమంతుడు తొందరపడి ఏదో నోటికి వస్తే అది మాట్లాడు. जो धर्मी लोग होते हैं वो जल्दीबाजी में अपने मुंह से कुछ भी नहीं बोलते हैं, जो चाहे नहीं बोलते हैं। ఆలోచిస్తాడు ఏది యుక్తమైనది, ఏది మాట్లాడొచ్చు, ఏది మాట్లాడకూడదని ఆలోచన చేస్తాడు. धर्मी जो है सोचता है कि क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए। కొంతమంది గబుక్కుని ఏది పడితే అది అనేస్తారు. तो कुछ लोग क्या है जो आया मन में वो बोल देते हैं। మళ్ళీ తర్వాత అయ్యో తప్పైంది ప్రభు అని దేవుని దగ్గర ఏడుస్తారు, మనుషుల దగ్గర క్షమాపణ तो చెప్పుకుంటారు. उसके बाद रोते हैं, परमेश्वर से प्रार्थना करते हैं मैंने गलती कर दी, और इंसानों से भी ऐसी ही माफी मांगते रहते हैं। అంటే నీతిమంతుడు ఆలోచనలు కూడా సరైన విధంగా ఉండాలి. तो धर्मी के जो सोच होती है वो भी बहुत ही सही तरीके के होने चाहिए, అట్లుంటేనే దేవుని దృష్టికి నీతిమంతులం. तभी ऐसे रहने से ही परमेश्वर की दृष्टि में हम धर्मी हैं। కానీ నేను నీతిమంతుని విశ్వాసుని చెప్పుకుంటూ तो नहीं हम बोलते रहेंगे मैं धर्मी हूँ, धार्मिकता में चलता हूँ, मैं विश्वासी हूँ बोलेंगे तो మనం జీవ వృక్షం లాగా ఉండలేదు, तो हम जीवन के वृक्ष की तरह नहीं रहेंगे, జీవపు ఊటలాగా ఉండలేదు, तो జీవన్కి जीवन की सोते की तरह नहीं रहेंगे, వారు ఇతరులు రక్షించే విధంగాను ఉండలేదు. तो दूसरों की रक्षा करने वाले भी नहीं रहेंगे। అలాగే మన నాలుక కూడా ప్రశస్తమైన మాటలు పలికే విధంగా లేవు. तो हमारी जो जीभ है अच्छी बात करने वाला भी नहीं रहेगा। మన పెదాలు కూడా ఇతరులకు మంచి ఉపదేశం చెప్పేటట్టుగా లేదు. जो हमारे होंठ है वो भी दूसरों को अच्छा उपदेश देने वाला नहीं बनेगा। అలాగే మన మనస్సు కూడా యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చడానికి ఆలోచన చేయటల్లా. तो ऐसे ही हमारा जो मन है अच्छा उत्तर देने के लिए नहीं सोचता है। ఇక చూడండి సామెతల గ్రంథం 10:31లో కూడా ఏమంటున్నాడు, तो ऐसे ही देखिए नीति वचन का 10 का 31 देखेंगे तो నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును. धर्मी के मुंह से बुद्धि टपकती है। చూడండి బుద్ధి టపక్తి, మనకి లాలి టపక్తి అంటాం కదా, అలాగే బుద్ధి టపక్తి అంట. तो देखिए हिंदी में बहुत अच्छे से लिखा है कि बुद्धि टपकती है, जैसे बच्चों की लाली टपकती है ऐसे ही बुद्धि ही टपकती है। అంటే ఉట్టిపడినట్టుగా కనపడుద్ది నీతిమంతుల్లో, నీతిమంతుని లక్షణాలు అది. तो एक उसके बुद्धिमान का जो लक्षण है बहुत ही अच्छे से साफ साफ दिखाई देता है। అంత స్పష్టంగా నీతిమంతుడు కనిపిస్తాడు. तो इसमें स्पष्ट रूप से जो है धर्मी लोग दिखते हैं। అంటే నీతిమంతుని మనస్సు, పెదాలు, నాలుక, నోరు, ఆలోచన అన్ని కూడా ఇతను నీతిమంతుడు అన్నట్లుగా ఉంటాడు. तो धर्मी जन जो होते हैं उनका मन, उनका मुंह, उनके होंठ, उनका जीभ क्या बात कर रहा है बहुत ही स्पष्ट रूप से अच्छे से दिखाई देता है। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, ఇట్లా ఉన్న నీతిమంతుడు ప్రార్థన చేస్తే तो ऐसे रहने से अगर धर्मी इंसान प्रार्थना करेगा तो ఆయన యొక్క విజ్ఞాపన మనఃపూర్వము కలిగినది బహుబలంగా ఉంటదని చెప్పలేదు. तो उसकी जो विनती है पूरी तरह से वो एक तरह से ताकतवर और बल पाता है। చెప్పలేదా? యాకోబు పత్రిక 5:16లో చూస్తే, तो ऐसे बताया नहीं याकूब का 5 और 16 में, అంటే నీతిమంతునిగా ఉంటే మనం ఇతరులను రక్షించే విధంగాను, బాగు చేసే విధంగాను, సమాధానంగా ఉండే విధంగా ఉంటాం. अगर हम धर्मी रहेंगे तो लोगों को अच्छे रास्ते चलाने वाले, उनको अच्छी शिक्षा देने वाले और उनके जिंदगी ठीक करने वाले बनेंगे। అంత మాత్రమే కాకుండా మనం కూడా దేవుని దృష్టికి నీతిమంతులంగాను, ఆయన రాజ్యానికి యోగ్యులుగాను ఉంటాం. इतना ही नहीं, हम भी अगर धर्मी रहेंगे तो उनके लिए, परमेश्वर के लिए बहुत ही प्यारे और उनके राज्य में जाने वाले बनेंगे। అలాగే కాకుండా మనం ఇంకా ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా బలంగా ఉంటదట. तो ऐसा ही नहीं, अगर हम प्रार्थना करेंगे तो हमारा धर्मी लोगों की प्रार्थना भी बहुत बल पाती है। ఎంతో బలంగా అంటే సమాధానాన్ని పొందుకునే విధంగా ఉంటది. उनकी प्रार्थना जो है उसका फल पाने वाला होता है। అంతేకాకుండా దేవుడు నీతిమంతుడిని ఎప్పుడు విడిచిపెట్టడు. तो इतना ही नहीं, परमेश्वर धर्मी लोगों को कभी नहीं छोड़ता है। సామెతల గ్రంథం 10:3లో చూసాం, तो हमने नीति वचन के 10वें अध्याय के 3रे वचन में देखा है, నీతిమంతుని దేవుడు ఆకలి కొననీయుడు. धर्मी को यहोवा भूखा मरने नहीं देगा। 16వ వచనము, 10 का 6वां वचन, నీతిమంతుడు తన మీదకి ఆశీర్వాదం వచ్చును. धर्मी पर बहुत सी आशीर्वाद होते हैं। 10:16వ వచనము, 10:16 में, కష్టార్జితము జీవదాయకమంట. నీతిమంతుడు धर्मी का परिश्रम जीवन के लिए होता है। చూడండి ఇంకా ఏమంటున్నాడు, 15వ అధ్యాయం 6వ వచనము, तो ऐसे ही देखे नीति वचन 15 का 6वां वचन, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటున్నాడు. धर्मी के घर में बहुत धन रहता है। అంటే ధనం ఉంటే మనం ధనవంతులం అని కాదు, तो धन रहेगा तो हम धनवान है करके ధనం नहीं। ఉండడాన్ని బట్టే ధనం ఉండే వాళ్ళందరూ నీతిమంతులని కాదు. तो ये मत सोचिए कि धन है तो तभी हम धनवान है, सारे धनवान धर्मी है। ఆ నీతిమంతుడు అంటే ధనం ఉండదానికంటే కూడా మెచ్చైన ధనవంతుడు అంతే. तो धर्मी मतलब अगर धन नहीं भी तो वो बहुत ही धन दौलत वाला इंसान है करके, ఎందుకంటే ఆయనకి సహాయము దేవుడు సమయానికి ఎప్పుడు ఏదో మేలుకరంగా అన్ని చేస్తాడు.
तो उसको जो धर्मी इंसान की जो सहायता करना होता है, ऊपर से परमेश्वर कभी ना कभी हर टाइम पे जिस वक्त में उसे चाहिए परमेश्वर पूरा करता है। దేవుని ప్రేమించే వారికి సమస్తం మేలుకే జరుగుతాయి అని చెప్పలేదు. तो कहते हैं जो परमेश्वर से प्यार करता है उसके लिए समस्त रूप से सब कुछ मिल जाएगा। అలాగే సామెతల గ్రంథం 20 అధ్యాయం 7వ వచనంలో చూస్తే तो ऐसे ही नीति वचन का 20 अध्याय का 7वां वचन देखेंगे तो నీతిమంతుడి పిల్లలు కూడా ధనవంతులు అవుతారట. तो उसके बाल बच्चे भी धन्य होते जाएंगे। చూడండి, నీతిమంతులుగా ఉండటమే పరలోక రాజ్యంలో ప్రవేశం. तो अगर धर्मी बनेंगे तो तभी हम स्वर्ग राज्य में प्रवेश कर पाएंगे। అందుకే నీతి నివసించే రాజ్యం అన్నారు ఆ రాజ్యాన్ని. तो धर्मी लोग निवास करने वाला राज्य है वो, ధర్మిక. धार्मिकता निवास करने वाला राज्य है। అంటే నీతి అక్కడ నివసిస్తుందంటే మనలో కూడా నీతి ఉంటే ఈ నీతి మనల్ని అక్కడ తోడుకుని వెళ్ళేది. तो धार्मिकता वहाँ निवास करती है तो वही धार्मिकता हमें यहाँ से वहाँ लेके जाएगी। అంటే నీతిగా ఉండమంటే అర్థమైంది కదా. धार्मिकता में चलना मतलब समझ में आ गया ना। ఇతరుల రక్షణ మార్గం వైపు నడిపించాలి. दूसरों को ये परमेश्वर के स्वर्ग राज्य उद्धार के में ले जाने का रास्ता बनाना మన चाहिए। మాటలు విలువైనవి, శ్రేష్టమైనగా ఉండాలి. हमारी जो बातें हैं बहुत ही बहुमूल्य और श्रेष्ठ होनी चाहिए। మన పెదవులు అనేక మందికి దేవుని గురించి బోధించే విధంగా ఉండాలి. हमारे जो होंठ है हर किसी को परमेश्वर का वचन बताने वाला होना चाहिए। జ్ఞానోపదేశం కలిగించే విధంగా ఉండాలి. ज्ञान देने वाला होना चाहिए। అలాగే మన మనస్సు కూడా యుక్తమైన ఆలోచనలు కలిగి ఉండాలి. तो हमारा जो मन है उत्तम से चीजें सोचने वाला होना चाहिए। అంటే తొందరపడే మనసుగా ఉండకూడదు. जल्दीबाजी करने वाला मन नहीं होना चाहिए। గబుక్కని సమాధానం చెప్పే మనసుగా ఉండకూడదు. बहुत जल्दी उसका उत्तर देने वाला नहीं होना चाहिए। సో యుక్తమని ఆలోచించి ఏది కరెక్ట్ కాదు, ఎలా మాట్లాడటం మంచిది, ఎలా మాట్లాడటం మంచిది కాదని ఆలోచించి నీతిమంతుడు మాట్లాడతాడు. तो बहुत ही सोच विचार करते हुए क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए, बहुत ही सोच के हमें जवाब देना चाहिए। అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా तो इसलिए यीशु मसीह भी నీతిమంతుని మంచి ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. धर्मी लोगों को बहुत ही उत्तम जगह में ऊंचे स्थान में रखा है। ఎలాగో తెలుసా? कैसे पता है? మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, तो मत्ती सुसमाचार 10वें अध्याय का 41వ వచనంలో చూస్తే 41 वचन में देखेंगे तो నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతునికి యొక్క ఫలము నీకు కలుగుతుంది అన్నాడు. तो यहाँ 41 में लिखा है जो भविष्यद्वक्ताओं की भविष्यद्वक्ता जानकर ग्रहण करे वह भविष्यद्वक्ता का बदला पाएगा, और जो धर्मी को धर्मी जानकर ग्रहण करे वह धर्मी का बदला पाएगा। అంటే నీతిమంతుని చేర్చుకున్న వాళ్ళకు కూడా ఆ నీతిమంతుని లక్షణాలు వస్తాయని చెప్తున్నాడు. तो कहा गया है यहाँ पे अगर धर्मी को धर्मी जानकर ग्रहण करेंगे तो उनके जो लक्षण है धर्मी के वो हम लोग पा लेंगे। ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని నీతి అని రోమ పత్రికలో విన్నాం. तो यीशु मसीह को विश्वास करना ही वो परमेश्वर की धार्मिकता है करके हमने रोमियो में पढ़ा है, విన్నాం. तो सुना है। అలాగే మనం యేసుక్రీస్తునందు విశ్వసించాం, तो ऐसे ही हमने यीशु मसीह पर विश्वास किया, నీతిమంతులుగా మార్చబడ్డాం. धर्मी लोग बदल गए हम धार्मिकता में। అయితే ఆ నీతిని కొనసాగించుకోవాలి అంటే तो उस धार्मिकता को आगे बढ़ाना है तो మన పెదవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. तो हमारे बोलने के विषय में हमारे होठों के विषय में हमें बहुत ध्यान से रहना चाहिए। అలాగే మన మనస్సు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. तो हमारे मन के विषय में भी बहुत ध्यान से रहना चाहिए। అందుకే పదే నీతిమంతుని గురించి ఈ 10వ అధ్యాయంలోనే చాలా చక్కగా రాశాడు. तो बार बार इस नीति वचन में बार बार धर्मियों के बारे में लिखा गया है। ఇంకేమంటున్నాడో తెలుసా? और यहाँ पे क्या कहते हैं पता है? నీతిమంతుని విషయంలో దేవుడు జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. तो धर्मी के विषय में परमेश्वर बहुत ध्यान से रहता है। ఎందుకు నీతిమంతుని మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా చూస్తున్నాడు? क्यों धर्मी के ऊपर बहुत ही अपना जो दृष्टि है बहुत ही अच्छे से रख रहा है परमेश्वर? ఎలాగంటే कैसे की ఈ నీతిమంతుడు అతని జోలికి పోవద్దు అని ఇతరులను హెచ్చరిస్తున్నాడు. तो इसलिए ध्यान से देखता है कि ये धर्मी जन है इसके पास मत जाइए करके, అంటే అతనితో పెట్టుకోవద్దని చెప్తున్నాడు. తెలుగులో చెప్పాలంటే इससे पंगा मत लेना करके बताता है ఎందుకంటే परमेश्वर, నీతిమంతుడు దేవుని పక్షంగా ఉన్నాడు. क्योंकि धर्मी जो है परमेश्वर के पक्ष में है। సో ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరు? तो धर्मी लोग मतलब कौन है? దేవుని పక్షంగా ఉన్నవారు. ये परमेश्वर के पक्ष में रहने वाले हैं। కాబట్టి ఎవరైనా నీతిమంతులకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోండి, तो कोई भी धर्मी लोगों के विरुद्ध
खिलाफ रहे तो అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు? ऐसे लोगों को क्या कहते हैं? జాగ్రత్త, నీతిమంతుని జోలికి పోవద్దు అంటాడు. तो ध्यान से धर्मी लोगों से पंगा नहीं लेना, ఎందుకంటే నీతిమంతుని పక్షాన దేవుడు ఉంటాడు. क्योंकि धर्मी लोगों के पक्ष में परमेश्वर रहता है. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, तो इसलिए परमेश्वर के ऊपर हमारा डर और भय रहते हुए నీతిమంతులుగా బ్రతకటానికి జాగ్రత్త పడదాం. धर्मी बन के जीने के लिए हमें बहुत ध्यान से संभल के रहना चाहिए. ఇది నీతి అనే విషయాన్ని పక్కన పెట్టి గనక మర్చిపోయాం అనుకోండి, तो ये धर्मी है और इस विषय को हम साइड में रख के भूल गए तो మనకు ముందున్న స్వభావం మనలో బయటకు వస్తూ ఉంటది. तो हमारे पहले जो हमारे अंदर स्वभाव था वो बाहर आता रहेगा. అలాంటి వారందరిని దేవుడు ఏమన్నాడు? ऐसे सब लोगों को परमेश्वर ने क्या कहा है? నశించెదరు. वो नाश हो जाएंगे. మనం నశించిపోవటానికి దేవుని దగ్గరికి రాలేదు. हम नष्ट होने के लिए परमेश्वर के पास नहीं आए हैं. నశించిపోవటానికి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోలే. नाश होने के लिए मैं पापी हूँ प्रभु करके हमने माना नहीं है. నశించిపోయే దాని నుండి నన్ను బయటికి తీయమని చెప్పి క్షమించమని వేడుకుని జీవం వైపు వెళ్ళాలని వచ్చాం. तो वो जो नाश होने वाली चीज है उससे हमने क्षमा पाके फिर परमेश्वर के राज्य में आगे बढ़ने के लिए हम आए हैं. కాబట్టి నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలన్నీ మనకు కలగాలని దేవుని ఉద్దేశం. तो धर्मी लोगों को जो आशीर्वाद जो सारे मिलने हैं वो हमें मिलने चाहिए करके चाहता है परमेश्वर. అందుకే నీతిమంతుణ్ణి ఎవరైనా ద్వేషిస్తే కూడా ఆడు అపరాధి అంటున్నాడు దేవుడు. तो अगर कोई धर्मी लोगों से द्वेष रखेगा, उनके विरुद्ध रहेगा तो वो भी उनके लिए आशीर्वाद नहीं है. ఆ మనిషిని అపరాధి, దోషి అంటున్నాడు. तो ऐसे लोगों को अपराधी दोषी ठहराया जाएगा. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, तो अभी आप धर्मी हैं, అయినప్పటికీ నీకు ఏదైనా ఇతరుల ద్వారా ఏదైనా ఇబ్బంది నీకు కలుగుతుంది అనుకో, तो किसी के द्वारा आपको बहुत दुख झेल रहे हो आप, అయితే నువ్వుగా ఏం చేయాల్సిన అవసరం లేదు. आप अपने आप खुद करने की जरूरत नहीं है. నువ్వు కోప్పడి వాళ్ళ గురించి ఇతరులకు చెప్పాల్సిన పని లేదు. गुस्सा हो कि आप दूसरों को उसके बारे में बताने की जरूरत नहीं है. లేకపోతే నువ్వేదో శాపాలు పెట్టాల్సిన అవసరం లేదు. तो आप कोई श्राप देने की भी जरूरत नहीं है आपको. నీతో పెట్టుకున్నాడు అంటే దేవునితో పెట్టుకున్నట్టే. अगर आपसे पंगा ले रहे हैं मतलब परमेश्वर से पंगा ले रहे हैं. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే. तो आप धर्मी बन के रहेंगे तभी. అవినీతిమంతుడిగా ఉంటే కాదు. अगर धार्मिकता में नहीं रहेंगे तो नहीं होगा. కాబట్టి నీతిమంతుడిగా ఉంటే గనుక, अगर धार्मिकता में रहेंगे तो నీకైనా ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే, कोई आपके खिलाफ हो तो నీ మంచితనం నచ్చలేకుండా ఉన్నా, तो आपकी जो अच्छापन है वो उनको पसंद ना भी आए, నువ్వు మంచివాడైనా నీ కోసం గుంటలు తవ్వుతున్నా, अगर आप अच्छे आपके लिए अगर कोई गड्ढा खोद रहे हो तो, లేక నీ గురించి చెడ్డగా చెప్తున్నా, तो अगर आपके लिए कुछ गलत बता रहे हो నువ్వేం చేయొద్దు. तो आप कुछ मत कीजिए. ఎందుకంటే నీతిమంతుడు శపించడు ఎవరిని. जो धर्मी इंसान होता है वो किसी को श्राप नहीं देता है. తన నీతిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. वो अपनी धार्मिकता को बचाने में ही लगा रहता है. ఆ ప్రవర్తన, ఆ కాపాడుకునే విధానమే ఇతరులకి తనలో ఉన్న నీతి కనపడే విధంగా చేస్తుంది. तो वो ऐसे अपने आप को बचाने में ही करता है, तो वो दूसरों को दिखाई देता है कि इंसान है. అలాంటప్పుడు ఇతరుల మేలు పొందుకోగలుగుతారు. तो ऐसे में वो दूसरों का भलाई हो करके चाहेंगे. కాబట్టి ఆ మనిషి గనక అప్పుడు కూడా నీతిమంతుని ద్వేషిస్తే, तो वो जो इंसान है तब भी अगर धर्मी इंसान से द्वेष रखेगा तो కీర్తన గ్రంథం 34:21 అన్నట్టుగా, तो भजन संगीता 34 के 21 में నీతిమంతుని ద్వేషించిన వాడు అపరాధి అవుతాడు. 21 ओके 34 का 21 दुष्ट भजन संगीता 34 का 21 दुष्ट अपनी बुराई के द्वारा मारा जाएगा और धर्मी के बैरी दोषी ठहरेंगे. నీతిమంతుడికి ఎవరైనా వ్యతిరేకులుగా ఉన్నారంటే వాడు దేవుని దృష్టికి ద్రోహులే. अगर धर्मी इंसान के खिलाफ कोई रहेगा तो परमेश्वर की दृष्टि में दोषी ठहराएंगे. కాబట్టి నీతిమంతుడుగా ఉండటం వల్ల జీవపు ఊట అన్న మాటకి, तो जो अगर धर्मी बन के रहेगा तो वो जीवन का सोता है करके మన గురించి దేవుడు చెప్పాలి అంటే, अगर हमारे लिए परमेश्वर बताएंगे तो మన మాటలు, మన వైఖరి, మన మనస్సు, మన ఆలోచనలు అన్ని కూడా స్పష్టంగా దేవునికి అలాగే మనుషులకి అర్థమయ్యే విధంగా ఉండాలి. तो धर्मी हमें दिखना है तो हमारी जो बातें, हमारा व्यवहार, हमारे बोलने का तरीका, हमारे बताने का तरीका स्पष्ट रूप से पता चलेगा कि हम परमेश्वर के बच्चे हैं करके. అప్పుడే స్పష్టంగా ఇతరులు మనల్ని చూసి నేర్చుకోగలుగుతారు. तभी लोग जो सामने वाले हैं वो हमें देख के स्पष्ट रूप से सीख पाएंगे. అలా కాకుండా ఉంటే గనక अगर ऐसे नहीं रहेंगे तो భక్తిహీనులమి,
तो हम भक्तिहीन हैं। అలాగే కుటిల ప్రవర్తన కలిగిన వారు. तो ऐसे ही टेढ़ी चाल चलने वाले भी हैं। మరి వాళ్ళందరూ కూడా పనికి మాలిన వారు, तो ये सब जो है काम निकम्मे करने हैं, निकम्मे हैं, వీళ్ళందరూ కూడా నశించెదరు. तो ये सब भी नष्ट हो जाएंगे। సో ఎవరైనా నీతిమంతులుగా ఉంటే ఆ నీతి కొన్నిసార్లు మనకి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటది. तो बहुत कोई लोग होते हैं धर्मी लोग, उनका धर्मी रहना भी हमें बहुत दुख देता है। ఏమనుకుంటారు, क्या सोचते हैं, వీళ్ళకేమో కోపం వచ్చుద్ది తగాదాడాలని, నీతిమంతులుగా లేని వారికి. जो धार्मिकता में नहीं रहते उनको तो गुस्सा आता है, लड़ाई करने का मन करता है। ఆ నీతిమంతుడు ఓర్చుకుంటున్నాడు అనుకో, धर्मी इंसान तो सह रहा है, అది కూడా వీళ్ళు ఓర్చుకోలేరు. तो ये भी वो सहन नहीं कर पाते అదే हैं। నువ్వే పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నావా, तो क्या तू ही अपने आप को बड़ा धर्मी समझ रहा है क्या? ఏంది నువ్వు మా తగాదాడతలేదంటే నువ్వు నీతిమంతుడు అయిపోయినట్ట. अगर तू लड़ाई नहीं कर, क्या तू लड़ाई नहीं कर तो इसका मतलब बहुत बड़ा धर्मी इंसान है क्या? అంటే సాధారణ అంటే ఎలా అన్నా మనలో కూడా ఆక్రోశం పుట్టించాలని చూస్తాడు. शैतान क्या है कि हमारे अंदर भी क्रोध बढ़ना है करके देखता रहता है। అవన్నన్నా అనుకోని कितना भी बोल लो। అంట తెలుగులో మంచి సామెత ఉంది, రాతికి చెక్కలగిలి ఉండదు. तो तेलुगु में बहुत अच्छा कहावत है कि पत्थर को गुदगुदी नहीं होती है। అవుతుందా, होता है, ఉండదు కదా. नहीं है, होती ना। నీతిని కాపాడుకోవాలన్న జాగ్రత్త పడుతున్న మనిషికి तो धर्मी में जीने का अपने आप को जो बचा रहा है वो इंसान, ఎదుటి వాళ్ళు ఏనన్నా అనుకోని सामने वाला कितना भी बोले, నీతిమంతుడుగా ఉండు, धर्मी बन के रहो, నీతిమంతుడుగా ఉండే దానికి ప్రయత్నిస్తూ ఉండు, धर्मी में बने रहने के लिए ही प्रयत्न करते रहो। నీతిని ఎప్పుడు పోగొట్టుకోకు. जो अपनी धर्मी है उसको कभी खोना मत, धार्मिकता को खोना मत। దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. तो उसको बहुत ही अच्छे से संभाल के रखना है। ఎందుకు కాపాడుకోవాలంటే कैसे क्यों संभालना है कि అవినీతికి మన పుట్టుకతో మనం అలవాటు పడిపోయి ఉన్నాం. जो अधर्मी है वो हम बचपन से ही उसकी आदत हो चुकी है हमें। కాబట్టి ఆ లక్షణం మనలో రాకుండా ఉండాలంటే మనం రక్షించబడ్డాము, మారు మనసు పొందాము అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ऐसा लक्षण हमारे अंदर नहीं आना है, तो हमें इस बात को हमेशा याद रखना है कि हमने विश्वास में आगे हैं, उद्धार पा लिया है, इस चीज को कभी नहीं भूलना है। చాలా మంది మర్చిపోతారట. बहुत से लोग भूल जाते हैं, कहते हैं। పత్రికలో రాయబడి ఉంది కదా, पत्रिकाओं में लिखा हुआ है ना, పూర్వపు పాప విషయంలో శుద్ధీకరణ జరిగిపోయిందన్న విషయాన్ని మర్చిపోతారట. जो पूर्व काल में जो पाप के विषय में शुद्धिकरण हो चुके हैं इस बात को भूल गए बोलते हैं। అంటే ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాము, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం. तो कभी पहले हम पापी है करके परमेश्वर की संगति में मान लिया था। ఆ పాపాలు పాపపు అలవాట్లన్నీ ఒప్పుకున్నాం. तो उस पाप को और उस पाप की आदतों को हम सबने अपना बता दिया, परमेश्वर को వదిలేసాం, छोड़ भी दिया। అయితే ఇప్పుడు మరలా మనలో ఆ కార్యాలు కనిపిస్తున్నాయి అంటే तो फिर विश्वास में आने के बाद भी वो सारी बातें हमारे अंदर दिखाई देगी, तो इसका मतलब क्या है? పూర్వ పాప విషయంలో శుద్ధీకరణ జరిగిపోయిందన్న విషయాన్ని మర్చిపోయాం. तो पूर्व काल में जो पाप के विषय में हमारी शुद्धिकरण हो गई थी उस बात को हम भूल गए हैं, అందుకే మరలా పాపం చేస్తున్నాం. तो इसलिए हम फिर पाप कर रहे हैं। అందుకే అవినీతిని విడిచిపెట్టి నీతిమంతులుగా ఉండాల్సింది పోయి तो अधर्मिकता को छोड़ के धर्मी बनने की बात को बनने के लिए भूल कर నీతిని వదిలిపెట్టుకుని అవినీతిమంతులుగా అయిపోతున్నాం. तो धार्मिकता को छोड़कर अधर्मी बन जा रहे हैं। అలా కాకూడదని ऐसा नहीं होने के लिए ప్రతిదినం వాక్యం వినమని చదవమని దేవుని వాక్యం బోధిస్తుంది. तो इसलिए हर रोज परमेश्वर का वचन पढ़ना है करके परमेश्वर बोलता है। అలాగే వినాలని కూడా చెప్తున్నారు. ऐसे ही सुनना भी चाहिए बोलते हैं। అందుకే ఎంతో ఓపికతో సామెతల గ్రంథాన్ని ఒకే మాట తీసుకుని మళ్ళీ మళ్ళీ రాశారంటే నిజంగా వాళ్ళ ఓర్పుకి వందనాలు చెప్పుకోవచ్చు. तो बहुत ही सहनशीलता से उन्होंने बार बार नीति वचन में धार्मिकता के बारे में, धर्मी के बारे में बहुत ही सहनशीलता से रख के लिखा है, तो उनके लिए हाथ जोड़ना चाहिए हमें। మనం వినటానికైతే విసుగుపోతున్నాం కదా, तो हम यहाँ सुनने के लिए तो बहुत थक जा रहे हैं ఏం పొద్దాక నీతిమంతుడు ఇంకొక ఏం మంత్రులు లేడు అయ్యింది. कि हाँ बार बार क्या धार्मिकता और कोई बातें नहीं है क्या करके। నిజంగా దేవుడు ప్రేమించే మనల్ని మరలా హెచ్చరిస్తున్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో तो చూడండి. देखिए सच में परमेश्वर हमसे प्यार करके बार बार हमें एक चेतावनी की तरह धार्मिकता के बारे में कैसे बार बार बता रहा है। కాబట్టి దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. तो इससे परमेश्वर के नाम की महिमा हो। మనం భక్తిహీనులుగా ఉండొద్దు, तो हम लोग भक्तिहीन बन के ना रहें। ముఖ్యంగా నోటిని జాగ్రత్త చేసుకుందాం. मुख्य रूप से अपने मुंह को संभाल के रखिए। దానికి యాకోబు చెప్పినట్లుగా కళ్ళెం వేసుకుందాం. तो जैसे याकूब ने बताया अपने मुंह में ताला लगा ले, లగాలి लगाम लगा ले।
కళ్ళెం వేసుకుందాం నోటికి. तो ऐसे ही ताला लगा ले अपने, मतलब लगाम लगा ले। ఎందుకంటే జాగ్రత్త అవసరమైనప్పుడే మాట్లాడటం కోసం. तो बहुत ध्यान से जब जरूरत हो तभी बात करें। అనవసరమైన వ్యర్థ మాటలు, వదరపోతు లాంటి మాటలు మాట్లాడకుండా ఉండటం కోసం. तो ऐसी फालतू बातें और बकबक करने वाली बातें ना रहें। అలాగే మరి నీతిమంతుని మాట జీవపు ఊట, ఇతరులను రక్షిస్తుంది. నువ్వు నీతిమంతుడిగా అయితే అనేక మందిని రక్షిస్తావని దేవుడు ఆశ. तो धर्मी का जो मुंह है जीवन का सोता है, दूसरों को उद्धार देने वाला, सही रास्ते में चलाने वाला बनेगा। అందుకని నువ్వు రక్షించబడి నీతిమంతుడిగా అయితే నీ ద్వారా ఇతరులు రక్షించబడతాడని దేవుడు ఆశ. और तो आप लोग उद्धार पाएंगे तो आपके द्वारा और भी उद्धार पाएंगे करके परमेश्वर की आशा है। నువ్వు రక్షించబడ్డది ఎలా కనిపిస్తుందంటే నీతిమంతుడిగా ఉన్న దాన్ని బట్టే కనిపిస్తుంది. आप लोगों ने उद्धार पाया कैसे दिखाई देगा? अगर आप धार्मिकता पे चलेंगे तो तभी पर दिखाई देगा। కాబట్టి రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. तो आइए छोटा सा प्रार्थना करते हैं। धन्यवाद प्रभु जी, सुंदर समय के लिए परमेश्वर। आपने अपने वचन के द्वारा सच्ची में आप धर्मी हैं परमेश्वर। धर्मी को कभी आपने त्यागा नहीं, छोड़ा नहीं प्रभु जी। हम आदिकाल से लेकर प्रभु अभी तक देखते आ रहे प्रभु जी धर्मियों को कैसे बचाता है। इसलिए प्रभु जी धर्मी की जिंदगी जीने के लिए हमको भी बुलाए परमेश्वर। उसी की आशा में हम भी आए प्रभु। फिर भी कई बार हमारे पैर जो प्रभु जी इस जीवन के मार्ग में से कई बार लड़खड़ाता है प्रभु जी, फिसल जाता है प्रभु जी, क्योंकि हम संसार में शैतान कभी भी धोखा में डाल सकता है। इसलिए आपके वचन के द्वारा हमें सावधान करना चाहता है परमेश्वर। इसलिए हमें विश्वासी के लिए जो चाल उचित है प्रभु जी उसी को लेके सिखाता है, जो व्यवहार उचित है उसी को लेके सिखाता है, जिस तरह की बोल की आवश्यकता है उस बारे में बात करता है प्रभु जी। इसलिए मैं आपको धन्यवाद करती हूँ। आज हमने सुना और सीखा है प्रभु जी धार्मिकता का जीव, होंठ, उसका कंठ और उसका जीवन, उनके व्यवहार प्रभु जी लोगों को प्रभु धार्मिकता का सीख देता है करके प्रभु जी आपने बताया। धन्यवाद प्रभु जी। प्रभु इसी प्रकार हम धार्मिकता में चलने के लिए सहायता करना। हमारे सामने प्रभु जी बड़े बड़े प्रभु जी भक्तगणों को रखा, धार्मिकता का चाल चलते प्रभु जी उन्होंने कैसे आपसे आशीष पाए प्रभु जी। उस सब प्रकार का आशीर्वाद हमें भी मिलने के लिए प्रभु जी धर्मी की प्रभु जी सर के ऊपर प्रभु जी आशीर्वाद आएगा बोला परमेश्वर। धर्मी को प्रभु आपने प्रभु हर प्रकार का धन संपत्ति से खुश करेगा बोला प्रभु जी। उनके बच्चों को भी प्रभु जी वादा किया प्रभु जी। प्रभु जी हम धार्मिकता में बने रहे परमेश्वर, और धार्मिकता का धर्मी इंसान का प्रार्थना सुनने का भी वादा किया प्रभु जी, क्योंकि धार्मिकता का प्रार्थना, धर्मी इंसान का प्रार्थना बहुत ही सामर्थ्य होता है बोला परमेश्वर। और धर्मी लोगों को देकर लेकर प्रभु जी दूसरों को बोलता है खबरदार मेरे धर्मी के विषय के खिलाफ मत रहना करके बोलता है। ऐसा कोई रहेगा तो वो दोषी है करके हमारे पक्ष में, धर्मी के पक्ष में काम करने वाला, बात करने वाला परमेश्वर आपको धन्यवाद करती। इतने प्रकार का आशीर्वाद से कोई वंचित ना होने पाए प्रभु जी। यहाँ जितने आए प्रभु जी सभी ने धार्मिकता का मार्ग को अपनाया। किसी के द्वारा कोई भी भूल चुको अभी तक क्षमा कीजिए। आगे को प्रभु जी धार्मिकता को बचा के रखने में आगे बढ़ते जाए, हासिल करे प्रभु जी पूरी रीति से धार्मिकता को। और आपके राज में जहां धार्मिकता वास करता है वहां पे, यहाँ पे बैठे हुए हरेक संपूर्ण धार्मिक बनकर प्रभु जी आपके राज्य में आने पाए। तब तक आपका वचन हम सबका हृदय में हमेशा स्मरण दिलाता रहे। हमारे मुंह से आने वाले बातों को खास करके प्रभु जी सावधान करते रहे और मन को सही रीति से सोचने के लिए मजबूर करने पाए। धन्यवाद करते हुए प्रभु यीशु के नाम से प्रार्थना मांगते, आमीन आमीन आमीन। हालेलुया 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 हालेलुया।